ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభువా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని ప్రభా మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని మీ కృపగల హస్తాలు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. 125వ కీర్తనలు 1 నుంచి 5 వచనాలు మొత్తం. ఇప్పుడు జెరెమియా గారు ఉత్తర చిత్రాలుగా లీడ్ చేస్తారు. కీర్తనలు 125. బైబిల్ రీడింగ్ కీర్తనలు 125. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. ఐదో వచనం అందరిని కలిపి చదువుకుందాం అండి. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు మా ఆరాధన స్వీకరించిన దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ సమయంలో చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిజానికి మనము 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు 14 కీర్తనలు మనం యాక్చువల్గా 14 కాదు 15 కీర్తనలు ఇవి యాత్ర కీర్తనలుగా మనము చెప్పొచ్చు. ఒక రకంగా ఇవి అక్రాస్టిక్ సామ్స్ అంటారు. అంటే ఒక థీమ్ని ఏ రకంగా రిపీట్ చేస్తాయి అనేటువంటిది మనం చూస్తాం. ఈ 15 కీర్తనలు కూడా 3 కీర్తనలు ఒక్కొక్క సెట్. సో 5 సెట్ల ఆఫ్ కీర్తనలు ఇవి. 120 నుండి 122 వరకు మొదటి సెట్టు యాత్ర యొక్క ప్రారంభం, దాని గురించి ఈ 3 కీర్తనలు మాట్లాడతాయి. తర్వాత 123, 124, 125 ఈ 3 కీర్తనలు కూడా దేవుని యొక్క భద్రత లేదంటే దేవుని యొక్క విమోచన గురించి ఈ 3 కీర్తనలు మాట్లాడతాయి. తర్వాత 126, 127, 128 ఈ 3 కీర్తనలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడతాయి. ఆ తర్వాత 129, 130, 131 ఈ 3 కీర్తనలు మళ్ళా తిరిగి భద్రత గురించి మాట్లాడతాయి. మళ్ళా 133, 134, 132, 133, 134 ఈ చివరి 3 కీర్తనలు యాత్ర యొక్క ముగింపు గురించి మాట్లాడతాయి. వాటినే అక్రాస్టిక్ సామ్స్ అంటాం. అంటే యాత్ర ప్రారంభం, తర్వాత దేవుని భద్రత, మళ్ళా దేవుని ఆశీర్వాదం, మళ్ళా దేవుని భద్రత, మళ్ళా యాత్ర. సో ఆ రకంగా థీమ్స్ రిపీట్ అవటం అనేటువంటిది ఈ 15 కీర్తనలో మనం చూస్తాం. ఎందుకు ఇవి యాత్ర కీర్తనలుగా చెప్పబడ్డాయి అనేటువంటి గనుక గమనిస్తే బహుశా ఒక 2 కారణాలు
మరి బట్టి వీటిని యాత్ర కీర్తనలుగా పరిగణించబడి ఉండొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే సాంగ్ ఆఫ్ ఎసెంట్స్ అని ఉంటుంది. అంటే పైకి ఎక్కుతుండగా రాయబడినటువంటి కీర్తనలు. ఏంటి ఆ పైకి వెక్కటం అనేటువంటిది కనుక గమనిస్తే, హిజ్కియా అతను ఎప్పుడైతే మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వటం జరిగింది. ఆ 15 సంవత్సరాల ఆయుష్ విషయంలో దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఏంటా సూచన? సూర్యుడు పైకి వస్తూ ఉన్నప్పుడు నీడ ముందుకి కాకుండా నీడ రివర్స్లో ప్రయాణం చేయటం అనేటువంటిది మనం చూస్తాం. సర్వసాధారణంగా మీరు గమనిస్తే ఉదయం పూట నీడ తక్కువగా ఉంటుంది, సాయంత్రం సూర్యుడు అస్తమించే టైంకి ఏమవుతుంది, నీడ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటాడంటే ఆ ప్యాలెస్కి వెళ్ళేటువంటి ఆ 15 మెట్లు ఏదైతే ఉన్నాయో, ఒక్కొక్క మెట్టు అంటే సూర్యుడు పైకి వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టు మీద నుండి ఆ నీడ పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది యాక్చువల్ కిందకి వెళ్ళాలి ఏది లెక్క ప్రకారం, కానీ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కటాన్ని బట్టి 15 సంవత్సరాలకి ప్రభువు 15 మెట్ల మీద ఆ యొక్క ఏమంటారు ఆ నీడను వెనక్కి తీసుకువెళ్ళటం, పైకి ఎక్కించటం అనేటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ కీర్తనలు ఆ రకంగా యాత్ర కీర్తనలుగా చెప్పబడ్డాయి అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. అయితే బహుశా నేను అనుకుంటున్నటువంటి అసలు ఆస్పెక్ట్ ఏంటంటే గనక, యూదులు వాళ్ళు ఆ యొక్క బబులోను చెరలోండి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు, ఆ వెనక్కి తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఎప్పుడైతే వాళ్ళు యెరూషలేముకి సమీపించినప్పుడు, మీకు ఆ జగ్రాఫికల్ పర్స్పెక్టివ్ కనుక అర్థం కావాలంటే, ఇది 1950s ఉన్నటువంటి రోడ్. ఇది జెరికో నుండి యెరూషలేముకి వెళ్ళేటువంటి రోడ్డు. మనము యెరూషలేము చేరుకోవటానికి చివరి లెగ్ ఆఫ్ జర్నీ ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఎరికో దగ్గర ప్రారంభమవుతుంది. ఎరికో నిజానికి మీన్ సీ లెవెల్కి ఒక 800 అడుగులు కింద భాగంలో ఉంటుంది, అంటే బిలో మీన్ సీ లెవెల్ ఎరికో. యెరూషలేము దగ్గరికి వెళ్ళేటప్పటికి అది అబోవ్ సీ లెవెల్ దాదాపు ఒక 2200 అడుగు ఎత్తులో ఉంటుంది. అంటే ఇక్కడ కనుక మనం గమనిస్తే ఆ చివరి లెగ్ ఆఫ్ జర్నీలో ఎరికో నుండి మనం ప్రయాణం మొదలు పెడితే యెరూషలేము దగ్గరికి వెళ్ళేటప్పటికి దాదాపు ఒక 3000 అడుగు ఎత్తు హైట్ పెరిగిపోతుంది. సో ఆ చుట్టూతా కూడా ఇట్లా కొండలుగా ఉంటాయి. ఈరోజు కూడా అట్లానే ఉంటాయి కొండలు. నా మాట మీకు అర్థమవుతుందా? అందుకనే ఎరికో నుండి మనం యెరూషలేముకి వెళ్ళేటప్పుడు మన చెవులు తెరుచుకుంటాయి. చెవులు జనరల్గా ఎక్కడ తెరుచుకుంటాయి? ఫ్లైట్ ఎక్కినప్పుడు కదా. ఎప్పుడైతే మనం పైనకి వెళ్తామో ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల మన ఇయర్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. కానీ ఇక్కడ మనము ఏమంటారు, ఎరికో అనేటువంటిది ఇట్ ఈస్ బిలో సీ లెవెల్, యెరూషలేము అనేటువంటిది అబోవ్ సీ లెవెల్ కనుక ఎప్పుడైతే ఆ పైకి వెళ్తామో ఆ ప్రెషర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే లోయెస్ట్ గ్రావిటీ మనకి ఆ ఎరికో దగ్గరే డెడ్ సీ ఏమంటారు, డెడ్ సీ ప్రాంతంలో లోయెస్ట్ గ్రావిటీ ఉంటుంది. ఎరికో దగ్గర కాదు, అది ఎరికో ఇంకా చాలా దూరం. ఓకే, బట్ ఎనీహో అంటే ఆ లోవెస్ట్ గ్రావిటీ నుండి మనం హైయెస్ట్ పాయింట్కి వెళ్ళేటప్పుడు జగ్రాఫికల్గా చాలా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. అందుకనే అక్కడ బస్సుల్ని కూడా ఫ్లైట్స్ లాగా వాళ్ళు డిజైన్ చేస్తారు ఇజ్రాయెల్లో. ఎందుకంటే బస్సులు ఫ్లైట్స్ ఎట్లాగైతే మనకు అంత క్లోజ్డ్గా ఉండి ఆ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని కూడా తట్టుకునేటట్లుగా ఎట్లాగైతే ఫ్లైట్స్ డిజైన్ చేయబడతాయో, అక్కడ బస్సులు కూడా అట్లా డిజైన్ చేయబడతాయి. లేదంటే బస్సుల అద్దాలు పగిలిపోతాయి ఒకవేళ ఆ యొక్క అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిఫరెన్స్లో అవి ప్రయాణం చేయాలంటే. సో ఆబ్వియస్గా 70 సంవత్సరాలు వీళ్ళు చెరలో ఉండి వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ లాస్ట్ లెగ్ ఆఫ్ జర్నీ వచ్చేటప్పటికి వాళ్ళ చుట్టూతా కొండలు కనబడతా ఉన్నాయి. కొండల కంటే ప్రధానంగా దూరంగా కొండ మీద యెరూషలేము పట్టణం కనబడతా ఉంది. సో అక్కడికి రాగానే దే వర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అంటే 70 సంవత్సరాలు వాళ్ళు యెరూషలేముకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ యెరూషలేము దగ్గరికి వెళ్ళబోతా ఉన్నారు అనేటువంటి ఆ లాస్ట్ లెగ్ ఆఫ్ జర్నీలో అప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ పాడినటువంటి కీర్తనలు ఈ 120 నుండి 134 వరకు
ఉన్నటువంటి యాత్రా కీర్తనలు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే మొదటి 3 కీర్తనలో కూడా కొండ కళ్ళు ఈ రెండు కనబడతాయి. ఏం కనబడతాయి? కొండ కళ్ళు, రైట్? ఎందుకంటే వాళ్ళు కొండల్లో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు అతి ఎత్తైనటువంటి ఆ యెరూషలేము కొండ మీదకి వాళ్ళు ప్రయాణం చేయబోతా ఉన్నప్పుడు హౌ దే ఫెల్ట్ అంటే ఆఫ్టర్ 70 years వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళు దేవునిలో సంతోషించారు, దేవుని యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలిగారు అనేటువంటిది ఈ కీర్తనల్లో మనకి ప్రధానంగా కనబడతా ఉంటుంది. అయితే దానిలో నుండి 125వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కీర్తనలో కొన్ని విషయాలు మనము నేర్చుకోవటానికి, మన జీవితాలకి అన్వయించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంటే దేవుని మీద ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనం ఏ రకంగా బిల్డ్ చేసుకోవాలి అంటే వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టెన్సెస్, అంటే మన చుట్టూతా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి మనము ఏ రకంగా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది ఈ కీర్తనలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అంటే దేవుడు ఏ రకంగా మనల్ని ఆవరించి ఉంటాడు, దేవుడు వీఆర్ ఎంబ్రేస్డ్ బై గాడ్. అంటే ఇప్పుడు ఇందా మీరు ఫోటోలో చూశారు కదా, చుట్టూతా కొండలు ఎట్లాగైతే ఆవరించి ఆ కొండల మధ్యలో ఆ యెరూషలేము అనేటువంటిది చాలా సెక్యూర్డ్గా కనపడుతుందో, యెరూషలేము యొక్క చరిత్ర మనం గమనించిన, యూదుల యొక్క చరిత్ర గమనించిన 2 విషయాలు మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. యూదుల చరిత్ర అంతట్లో కూడా మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళు చాలా ప్రెషర్ సిచ్యువేషన్ గుండా వెళ్ళారు, చాలా క్రైసిస్ గుండా వెళ్ళారు. అంటే వాళ్ళు ఎదుర్కొన్నంత ప్రెషర్ కానీ, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి క్రైసిస్ కానీ నిజానికి మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సంఘముగా మనం పర్సిక్యూషన్ గుండా వెళ్తున్నాం కానీ అమ్మా, అసలు మనం వెళ్ళే పర్సిక్యూషన్లో ఒక లెక్కలోకే రాదు. అది మన ఊరికే దాన్ని ఏమంటారు, ఏదో పెద్ద చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాం మనం. అమ్మా అంతేం లేదు, కొంచెం తగ్గండి. మనం ఎదుర్కొనే శ్రమ, పెద్ద పర్సిక్యూషను, దాని గురించి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకున్నంత లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద జ్యూస్, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కొట్టబడ్డారు, వాళ్ళు ఏ రకంగా చెరలోకి వెళ్ళారు. వాళ్ళు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళారు. ఆ తర్వాత 2000 సంవత్సరాలు వాళ్ళు చెరలోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళా 2వ రాకడలో ఇంకో 7 సంవత్సరాలు సిద్ధపడుతున్నారు. దేని కొరకు? 7 ఏళ్ల శ్రమకాలం. అంటే యూదుల చరిత్ర కనుక మనం గమనిస్తే కాన్స్టెంట్లీ దేవర్ అండర్ సివియర్ ప్రెషర్. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని ఎన్నిక మన జీవితాల్లో జరిగే కొద్దీ కూడా మనము ఆ ప్రెషర్ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళాలి. ప్రెషర్ని మనం తప్పించుకోవడానికి వీల్లేదు. చాలాసార్లు మనము ఏ రకం కోరుకుంటామంటే మనకి ప్రెషర్ ఫ్రీ లైఫ్, టెన్షన్ ఫ్రీ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ప్రాబ్లం ఫ్రీ లైఫ్. ఇది 21వ శతాబ్దం యొక్క క్రైస్తవం యొక్క దౌర్భాగ్యం. ఇంతకు మించి బతకలేకపోతున్నారు. చిన్న ప్రెషర్ తీసుకోవడానికి మనకి ఇష్టం లేదు, చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడానికి మనకి ఇష్టం లేదు. చిన్న టెన్షన్లు వస్తే చాలు కింద మీద పడిపోతాం, దిక్కులు ప్రకటలేటట్టు అరుస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ ద వే దట్ వీ లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్? ఏమా ప్రెషర్ సిచ్యువేషన్ అనేటువంటి రాకపోతే క్రైస్తవ జీవితంలో ఎదుగుదల ఎక్కడ వస్తుంది? క్రైసిస్ అనేటువంటిది కనుక రాకపోతే మన దేవుల్లో ఎదుగుదల ఎట్లా వస్తుంది? ఎంతకాలం చిన్నపిల్లల్లా బతుకుతామా? ఎంతకాలం మనం దేవుని కొరకు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఎందుకు మనము మన జీవితంలో దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు మనం చేయలేం? వై కాంట్ వి టేక్ ఏ ఫర్మ్ స్టాండ్ ఫర్ గాడ్? ఏ క్రైసిస్ వస్తే రానియండి, ఏంటి ప్రాబ్లం ఏముంది? భూమి ఏం తలకిందులు అవుతుందా? జీవితం అయినా కుదేలైపోతుందా? కాబట్టి యూదుల చరిత్ర కనుక మనం గమనిస్తే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద టైంలో దే వెంట్ త్రూ ద క్రైసిస్ సిచ్యువేషన్. చాలా ప్రెషర్ సిచ్యువేషన్ గుండా వాళ్ళు వెళ్ళారు. రెండో విషయం కనుక గమనిస్తే ఇంత ప్రెషర్ సిచ్యువేషన్ గుండా వెళ్ళినటువంటి అతి చిన్న దేశము ఈ రోజు వరకు ఎట్లాగా సర్వైవ్ అయ్యింది?
నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు అంతరించిపోలేదు? ఆ మాటకు వస్తే ఈ దేశము మానవ చరిత్రే కాదు, ఇటర్నిటీలో కూడా కొనసాగబోతా ఉంది. అంటే ప్రపంచంలో అతి చిన్న దేశము, అతి గొప్పగా కొట్టబడినటువంటి దేశము, అనేక పర్యాయాలు చరిత్ర అంతట్లో కూడా చాలా భయంకరమైనటువంటి ప్రెజర్ సిట్యువేషన్స్ గుండా వెళ్ళినటువంటి దేశము ఎట్లాగా చిరస్థాయిగా నిలబడిపోతా ఉంది ఇటర్నిటీలో? హౌ జెరూసలేం ఈజ్ గోయింగ్ టు బికమ్ ఇటర్నల్ క్యాపిటల్. ఏమ్మా, యెరూషలేము ఏం కాబోతా ఉంది? నిత్యత్వంలో దేవుని కొరకు ఒక ముఖ్య పట్టణం కాబోతా ఉంది. భవిష్యత్తులో ఇటర్నిటీలో జెరూసలేం అనేటువంటిది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద ఇటర్నల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం యొక్క క్యాపిటల్ గా యెరూషలేం కాబోతా ఉంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ దిస్ కంట్రీ? మరి ఇంత చిన్న దేశం అయినప్పటికీ కూడా, అతి తక్కువ జనాభా కలిగినటువంటి దేశమైనప్పటికీ కూడా, ప్రపంచ చరిత్రలో అనేక సార్లు కొట్టబడినటువంటి దేశముగా జనాంగముగా ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా వాళ్ళు సర్వైవ్ అయ్యి నిత్యత్వము కొరకు ఆ సర్వైవల్ అనేటువంటిది ఎట్లా కొనసాగుతుంది అనేటువంటి విషయం కనుక మనం గమనిస్తే, ఆ ఒక్క చరిత్ర చాలు మన దేవుని కొరకు ధైర్యంగా బతకడానికి. ఆ ఒక్క చరిత్ర చాలు మన దేవుని కొరకు ఎటువంటి సందర్భాన్నైనా ఫేస్ చేయటానికి. ఆ ఒక్క సందర్భం చాలు దేవుని కొరకు ఎటువంటి క్రైసిస్ గుండా వెళ్ళటానికైనా సిద్ధమే. మన కళ్ళ ముందు దేవుడు ఆ పట్టణాన్ని ఒక ఏమంటారు సాదృశ్యంగా పెడతా ఉన్నాడు, ఒక ఎగ్జాంపుల్ గా పెడుతున్నాడు. అంటే వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్ దట్ యు గో త్రూ ఇన్ లైఫ్, స్టిల్ యు విల్ సర్వైవ్ ఇన్ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క సర్వాధికార నిత్యత్వపు ప్రణాళికలో నిన్ను ఎదురుదన్నేవాడు ఎవడుండడో, నీ ఎదురుగా నిలబడగలిగేవాడు ఎవడుండడో. కాబట్టి మనం ఎప్పుడు కూడా సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ లైఫ్ను బట్టి మన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే మన జీవితంలో ఎటువంటి ఆ సర్కమ్స్టాన్స్ వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోవటానికి దేవుడు మనకు ముందు ఈ యొక్క యెరూషలేము చరిత్రను ఆయన మన ముందు మోడల్గా ఎగ్జాంపుల్గా పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి ప్రెషర్ సిట్యువేషన్ గుండా మనం వెళ్తున్నప్పుడు దేవునిని మనం ఎట్లాగా ఆరాధించాలి కదా. ఈ యాత్రా కీర్తనలు అనేటువంటివి ఒక రకంగా ఇవి ఆరాధించేటువంటి కీర్తనలు. అంటే వాళ్ళు 70 సంవత్సరాలు వాళ్ళు చెరలోండి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత, వాళ్ళు ప్రప్రథమంగా 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుని ఎట్లాగా ఆరాధించారు, ప్రభుని ఏ రకంగా స్తుతించారు. ఆ మాటకొస్తే దేవుడు 70 సంవత్సరాల క్రైసిస్ తర్వాత కూడా ఆయన క్షేమముగా ఆయన యెరూషలేములోకి ఎట్లాగా తీసుకొని వచ్చాడు. మా జాగ్రత్త వినండి, క్రైసిస్ లో నిలబడండి, క్రైసిస్ లో పారిపోమకండి. We are here not to escape crisis. We are here to stand in the crisis. మన జీవితంలో మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, క్రైసిస్ రాగానే మనం ప్లాన్ వేసేసుకుంటాం. దేని కొరకు? ప్రాబ్లం రాగానే ప్లాన్ చేస్తాం. దేని కొరకు? త్వరగా ప్రాబ్లం నుండి బయటపడాలి. నేను అంటున్నాను, ప్రాబ్లం బయటపడటం సొల్యూషన్ కాదమ్మా, ప్రాబ్లంలో నిలబడటం సొల్యూషన్. 70 సంవత్సరాల చెరను వాళ్ళు ఎదుర్కొన్నారు. 70 సంవత్సరాల చెరని వాళ్ళు తప్పించుకోలేదు. సో 70 సంవత్సరాల చెరలో వాళ్ళు నిలబడిన తర్వాత, వెనక తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారు. అంటే 70 సంవత్సరాల చెరకాలంలో కూడా, 70 సంవత్సరాల క్రైసిస్ లో కూడా వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు కోల్పోలేదు, వాళ్ళ నేషనాలిటీ వాళ్ళు కోల్పోలేదు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కోల్పోలేదు. మళ్ళా దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళు వెనక తిరిగి వచ్చి యెరూషలేములో వాళ్ళు కాలు పెట్టబోతా ఉన్నారు అనేటువంటి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు ఉంటున్నారు. దే వర్షిప్ గాడ్ ఇన్ ద క్రైసిస్ సిట్యుయేషన్. కాబట్టి యాత్రా కీర్తనల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, మన జీవితాల్లో వచ్చేటువంటి ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఎట్లాగా ఆరాధించాలి
అనేటువంటిది మనం నేర్చుకోవాలి. కాబట్టి క్రైస్తవ జీవితంలో కానీ లేదంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో జూయిష్ హిస్టరీలో కనుక మనం గమనిస్తే ఆల్వేస్ ఆనెస్ట్ గా దేర్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ డేంజర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి క్షణము ప్రమాదం ఉంటుందమ్మా, ప్రతిరోజు ప్రమాదం ఉంటుంది మన జీవితాల్లో. మనం ఆ మాటకు వస్తే ప్రమాదం యొక్క అంచుల్లో బ్రతుకుతున్నాం, ప్రమాదం యొక్క పొలిమేరలో మనం బ్రతుకుతున్నాం. మన చుట్టూత భయము నిలబడి ఉంది, మన చుట్టూత డిస్ట్రక్షన్ ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మన చుట్టూత ఉన్నప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ డేంజర్. బట్ అట్ ద సేమ్ టైం డేంజర్ బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. మనం ఎటువంటి క్రైసిస్ లో మనం వెళ్తున్నప్పటికీ కూడా మన భవిష్యత్తు పట్ల మనము ఆ యొక్క నిరీక్షణను కోల్పోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుని బట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అటువంటి నిరీక్షణ దేవుడు మనకు దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సెట్టింగ్ కనుక మనం గమనిస్తే, సరే 70 సంవత్సరాల తర్వాత వీళ్ళు చెరలోండి బయటకు వచ్చారండి, నిజమే యెరూషలేము వాళ్ళు చేరుకున్నారు. అయినంత మాత్రం చేత వాళ్ళు ప్రమాదంలోండి బయటపడ్డారా? లేదే. మళ్ళా తర్వాత ఎవరెవరు వచ్చారు? బబులోనీలు పోయారు, మళ్ళా పర్షియన్స్ వచ్చారు, మళ్ళా పర్షియన్స్ పోయారు, మళ్ళా గ్రీక్స్ వచ్చారు, మళ్ళా గ్రీక్స్ పోయారు, మళ్ళా రోమన్స్ వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 500 సంవత్సరాలు వాళ్ళు ఎనిమీస్ యొక్క సరౌండింగ్ ఎనిమీస్ మధ్యలో వాళ్ళు బ్రతికారు. దే వర్ ఎన్సర్కిల్డ్ బై ద ఎనిమీస్ ఆల్ త్రూ దేర్ హిస్టరీ. చరిత్ర అంతట్లో కూడా వాళ్ళు శత్రువుల మధ్యలో బ్రతికారు. యెరూషలేములో ఉన్నంత మాత్రం చేత వాళ్ళు భద్రతను కోరుకోలేదమ్మా. యెరూషలేములో శత్రువుల మధ్యలో భద్రంగా వాళ్ళు జీవించారు. నా మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవ జీవితంలో దేవుడు ఎప్పుడు సమస్యలు తీసాడు. సమస్యలు ఏం చేస్తాడు? మన చుట్టూతో పెడతాడు. శత్రువులు ఎక్కడ పెడతాడు? మన చుట్టూతో పెడతాడు. కానీ శత్రువులు మన చుట్టూతో ఉన్నప్పుడు ధైర్యంగా నిరీక్షణతో బ్రతకటం మనకి అలవాటు కావాలి. దేవుడు శత్రువులను తీసాడు, దేవుడు ప్రమాదాలు తీసాడు, దేవుడు సమస్యలు తీసాడు. కానీ ఆ సమస్యల మధ్యలో హౌ కెన్ యూ లివ్ స్ట్రాంగ్లీ ఫర్ గాడ్? అటువంటి శత్రువులు మన చుట్టూతా వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు, వారి మధ్యలో దేవుని కొరకు మనం బలంగా ఎట్లా జీవించాలి అనేటువంటిది ఈ కీర్తన మనకు చూపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు శత్రువులు ఏమంటారు? ఆ బాబిలోను నుండి వెనక్కి తిరిగి వచ్చినంత మాత్రం చేత ప్రాబ్లమ్స్ ఏమి అయిపోలేదు. బాబిలోను నుండి వెనక్కి తిరిగి వచ్చినంత మాత్రం చేత శత్రువులు ఏమి చెదిరిపోలేదు. శత్రువులు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనతో ఉన్నారు. ఆమెనరే ఒక్కడండు. అదే యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనతో ఆమేన్ అంటారు వీళ్ళు. ఇప్పుడు రెండో మాట ఏం చెప్పాను నేను? చెప్పండి. భయపడిపోతారమ్మా ఇప్పుడే శత్రువు వచ్చినట్టు. చెప్పండి. శత్రువు మన చుట్టూ ఎట్లా ఉన్నారు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. ఆడ పనే మనం భయపెట్టాం. అందుకే దేవుడు శత్రువులు మన చుట్టూతో పెడతాడు, మనకు కనబడేటట్టు పెడతాడు. ఎందుకు పెడతాడు? దట్స్ హౌ గాడ్ వాంట్స్ టు ట్రైన్ us. క్రైస్తవ జీవితంలో ట్రైనింగ్ ఎక్కడ వస్తుందమ్మా? కాబట్టి ఒక సమస్య తీరంగానే సమస్యలన్నీ పోయాయి అనుకుంటే ఎట్లాగా? మరి రాబోయే సమస్యలకు ఎవడు నిలబడతాడు? ఏమా బబులోను నుండి వెనక్కి వచ్చారు, ఎన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి? చెప్పండి, ఎన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి? మనకున్న 1,00,000 ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం పోయింది. అప్పుడే గొంతులేస్తే ఎట్లా? మరి మిగతా 99,000 ప్రాబ్లమ్స్ కోసం ఏం చేస్తావు? బికాస్ గాడ్ వాంట్స్ యూ టు బి సరౌండెడ్ బై ది ఎనిమీస్. దేవుడు చుట్టూతా కొండల మీద శత్రువులను పెడతాడు. నీ కంటి చూపు మేరలో దేవుడు శత్రువులను పెడతాడు. ఆ శత్రువుల మధ్యలో కూడా నువ్వు స్థిరముగా నిరీక్షణతో దేవుని కొరకు జీవించేటువంటి ఆ పరిస్థితిని దేవుడు మనకి కలగజేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆల్వేస్ మన జీవితాలమ్మా
అన్స్టేబుల్గానే ఉంటాయి. నా మాట మీకు అర్థమవుతుందా? మన ప్రాబ్లం ఏంటంటే, పాస్టర్ గారు దేవుడు మమ్మల్ని ఎప్పుడు సెటిల్ చేస్తాడండి. అసలు మన బాధ అంతా దేని గురించి? సెటిల్మెంట్ కదా. అంటే మన జీవితం ఎట్లా ఉండాలి? స్టేబుల్గా ఉండాలి. ఏ ప్రాబ్లము, ఏ బాధరబంది లేకుండా అన్నీ సెటిల్ అయిపోవాలి. ఉద్యోగం సెటిల్ అయిపోవాలా, పిల్లలు సెటిల్ అయిపోవాలా, పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోవాలా, మళ్ళీ మనవలు సెటిల్ అయిపోవాలా, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోవాలా. ఈ సెటిల్మెంట్ ఎప్పటికీ వదలదు. జీవితం అంతా కూడా దేని కొరకు ఆధారపడతా ఉంటావు? అరే సెటిల్మెంట్ ఎక్కడ జరుగుతాయా? నువ్వు అసలు మన జీవితాన్ని స్థిరమైన పునాది మీద దేవుడు పెట్టలేదు, అస్థిరత మీదే పెట్టాడు. యువర్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్. ఒకవేళ నీకు అర్థం కాకపోతే యూదుల చరిత్ర చూడు, అర్థమవుతుంది. నీకు అర్థం కాకపోతే యెరూషలేము చరిత్ర చూడు, నీకు అర్థమవుతుంది. యెరూషలేము చరిత్ర, యూదుల చరిత్ర చూస్తున్నప్పుడు హౌ ద లైఫ్ వాజ్ ఆల్వేస్ ఎండేంజర్డ్. జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రమాదాల చుట్టూ ఎట్లా ఉంది, జీవితం ఎప్పుడు కూడా అస్థిరంగా ఎట్లాగా ఉంది. ఆ అస్థిరమైనటువంటి సమయాల్లో, ఆ ప్రమాదకరమైనటువంటి సందర్భాల్లో, ఆ శత్రువులు మన చుట్టూ ఉన్నప్పుడు స్థిరముగా మనం దేవుని కొరకు ధైర్యముతో, కాన్ఫిడెన్స్ గా మనం ముందుకు ఎట్లా వెళ్ళగలం? దట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఛాలెంజ్ ఏదమ్మా? దేవుడు మన స్టెబిలిటీ, అన్స్టేబుల్నెస్ తీసేయడు. ఆయన దేవుడు శత్రువుని తొలగించడం కాదు. యేసు నామమున తీసేయ్ ప్రభువా అనమాక. ఆయన ఉంచితే ఏం చేస్తావు? శత్రువుని కళ్ళ ముందే ఉంచితే ఏం చేస్తావు? సరే, ఒక ప్రాబ్లం పోయింది, ఇంకో ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? జీవితంలో దేవునికి రాసి పెట్టాడా? ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం అయిన తర్వాత నీ జీవితం కదా, మేలు వెనకే కీడు, కీడు వెనకే మేలు, అంత రాంగ్ తీయాల్సిన మన బతుకంతా. దేవుని ఎట్లా అర్థం చేసుకోవాలో మనకు అర్థమై సావట్లేదు. హౌ గాడ్ వర్క్స్, దేవుడు ఎట్లా పనిచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి రండి. కాబట్టి ఈ ఛాలెంజింగ్ సిట్యువేషన్లో a society is struggling with pressures that weighed on it. యెరూషలేము చూస్తున్నప్పుడు, యూదుల చరిత్ర చూస్తున్నప్పుడు అసలు ఎటువంటి ప్రెషర్ సిట్యువేషన్ గుండా వాళ్ళు వెళ్ళారు అనేటువంటి కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు దేవుని పట్ల మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచువారు. అంటే జాగ్రత్త వినండి, ఈ కీర్తన ఎవరి కోసం? మన మాటలు చెప్పాలంటే బిలీవర్స్ కోసం, అన్బిలీవర్స్ కోసం కాదు ఈ కీర్తన. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా, న్యూ టెస్ట్మెంట్ అయినా, దేవుని పని నీ జీవితంలో జరగాలంటే దేంతో ప్రారంభమవుతుంది? బై యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని నువ్వు విశ్వసించకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని క్రియలు నీ జీవితంలో నువ్వు ఎట్లా అనుభవిస్తావు? కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మన జీవితాల్లో అనుభవించాలంటే, దేవుని యొక్క క్రియలను మన జీవితాల్లో మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ట్రస్టింగ్ గాడ్. అందుకే మన జీవితంలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకున్నావు? ఎంతకాలమైంది దేవుడిని నమ్ముకొని? ఎంతకాలమైంది నువ్వు మారు మనసు పొంది? ఒకవేళ నువ్వు మారు మనసు పొందింది, నువ్వు బాప్తిసం తీసుకుంది, రెండు ఒకటే సందర్భం అయితే ఎంతకాలమైంది నువ్వు బాప్తిసం తీసుకొని? నీ విశ్వాస జీవితం పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ కీర్తన ఎవరి కోసం రాయబడతా ఉంది? ఫర్ ద పీపుల్ హూ ట్రస్ట్ ఇన్ గాడ్. యెరూషలేము చుట్టూ ఉన్న యూదుల గురించి రాయలా ఈ మాట? లేదంటే ప్రతి వారం మందిరానికి వచ్చేటువంటి యూదుల గురించి రాయలా ఈ మాట? ఎవరి గురించి రాస్తున్నాడు? ఏ మందిరానికి వచ్చినంత మాత్రం చేత నువ్వు విశ్వాసవా? కానక్కర్లేదు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలా బాగుండు, దట్ ఈస్ ఐడియల్. కానీ మందిరానికి వస్తున్నంత మాత్రం చేత డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎ బిలీవర్. నో, యు నీడ్ నాట్ బి ఎ బిలీవర్.
సో దేవుని యొక్క క్రియలు ఎవరు వాళ్ళ జీవితాలు అనుభవిస్తారంటే ద పీపుల్ హూ లివ్ బై ఫెయిత్ ఇన్ గాడ్. అంటే ప్రతి దినము దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి ఎవరైతే దేవునితో జీవిస్తూ ఉంటున్నారో అటువంటి వారిని ఏమని సంబోధిస్తున్నాడు ఈ కీర్తనకారుడు? తన ప్రజలు. వారెవరంట? ఆయన ప్రజలు. వారెవరంట? నీతిమంతులు. వాళ్ళెవరంట? వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళెవరంట? వాళ్ళు యథార్థవంతులు. వాళ్ళెవరు? వాళ్ళు ఇశ్రాయేలీలు. జాగ్రత్త వినండి, ఇదే ప్రిన్సిపుల్ మనకి కొత్త నిబంధనలో సంఘానికి కూడా వర్తిస్తుంది. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, మన పాపల విషయంలో మనం పశ్చాత్తాపడి మన ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మన మారు మనసు పొందినటువంటి దినమున మనం ఏమవుతాం తెలుసా? దేవుని సొత్తైనటువంటి ప్రజలమవుతాము. మనం ఏమవుతాం తెలుసా? నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఏమవుతాం తెలుసా? మనం మంచివారం అవుతాం. జాగ్రత్త వినండి, నీతిమంతులు అవ్వటం అనేటువంటి, మంచివారు అవటం అనేటువంటిది మన పొజిషన్, మన యాటిట్యూడ్ కాదు. ఇట్స్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. నిజానికి మన యాటిట్యూడ్లో మనం నీతిమంతులం కాదు. దేవుని వాక్యం ఏమని చేస్తుంది చెప్తున్నామా? ఏ భేదము లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి ఏకముగా పనికిమాలిన వారైరి. కాబట్టి దేవుని వాక్య ప్రకారం ఎవ్వడు నీతిమంతుడు లేడు. సో నీతిమంతత్వం అనేటువంటిది నీ యాటిట్యూడ్ కాదు. నీతిమంతత్వం అనేటువంటిది దేవుడు నీకు ఆపాదించాడు. ఇట్ ఈస్ యువర్ పొజిషన్ యు గెయిన్ త్రూ క్రైస్ట్. రెండోది, మంచివారం అనేటువంటిది మన మంచి పనులను బట్టి కాదు. అది కాదు దాని అర్థం. మంచివారం అనేటువంటిది మన యొక్క పొజిషన్. కారణం ఏంటంటే అసలు మన జీవితము మంచిదే కాదమ్మా. నరుని యొక్క హృదయములోని తలంపుల యొక్క ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. చెప్పండి, మనిషి మంచోడా చెడ్డోడా? మనం అనుకుంటాం ఈడే అంత చెడ్డోడు కదండి అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఈడు నారహత్య చేయలేదు, ఈడు దొంగతనం చేయలేదు అంటే వీడేంటి? కొంచెం మంచోడే, కొంచెం మంచోడే. అమ్మా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ లోకములో ఎవ్వడు మంచివాడు లేడు. చెప్పండి, నేను చెడ్డోణ్ణి అనండి. ఎవ్వడట్లేదు. మీకు అసలు వాస్తవాలు అంగీకరించడమే మీకు కష్టం కదా. మీరేమంటారు? నేనెక్కడ చెడ్డోడిని పాస్టర్ గారు, నేను మంచోడిని. నేనేం చేస్తాను తెలుసా? ప్రతి వారం చర్చికి వెళ్తాను, నేను మంచోడిని. నేను ప్రతి నెల దశంభాగం ఇస్తాను, నేను మంచోడిని. నేను చీమకు కూడా అపకారం చేయనటువంటి ఉపకారనండి, నేను మంచోడిని. అరే అబ్బాయి, నీ డెఫినిషన్ కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది వినండి. నరుల హృదయము యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. అమ్మా, పదాలు దాటివేయమాకండి. పరిశుద్ధాత్మను బలి స్పష్టంగా రాయిస్తాడు. అర్థమవుతుందా? అంటే మనలో ఏ మంచితనము అయ్యోటా కూడా లేదు. అంటే మనమంతా చెడ్డోళం. సో ఇప్పుడు దేవుని వాక్యం మంచివారు అంటున్నప్పుడు దాని అర్థం ఏంటి? మనం యేసు ప్రభువుని నమ్ముకోగానే ఏం చేసి అయిపోయాం మనం? ఏ పాపము లేనటువంటి, ఏ దుర్మార్గత లేనటువంటి, అసలు ఏమంటారు, చూపించటానికి ఏ దోషము లేనటువంటి ఏం చేస్తారేతమా కాదు. మన స్వభావం ఎక్కడికి పోలే, మన పాపం ఎక్కడికి పోలే. మన చచ్చేంత వరకు ఈ పాపముతో మనకి సాంగత్యము ఉంటానే ఉంటుంది. కానీ ప్రభు ఏం చేశాడు? యేసుక్రీస్తులో ఆయన మంచితనాన్ని తీసుకొచ్చి మనకు ఆపాదించాడు. ఆయన నీతి తీసుకొచ్చి మనకు ఆపాదించాడు కనుక మనం నీతిమంతులు అయ్యాం. మనల్ని బట్టి మనం నీతిమంతులు కాలా. ఆయన మంచితనం అనేటువంటిది దేవుడు మనకే ఆపాదించాడు గనక మనం మంచి వాళ్ళం అయ్యాం. కానీ మన స్వభావంలో మనం ఎప్పుడు కూడా మంచోళ్ళము కానే కాదు. whenever God looks at us, we are unrighteous and we are wicked
ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని చూసినప్పుడల్లా కూడా మనము దుర్మార్గులము, మనలో ఏ నీతి, మనలో ఏ మంచితనం కూడా లేదు. కేవలం మనలో ఉన్నటువంటి నీతి కానీ, మనలో ఉన్నటువంటి మంచితనము కానీ దేని బట్టి అంటే యేసుక్రీస్తు యొక్క నీతి, ఆయన యొక్క మంచితనం మనకు ఆపాదించబట్టాన్ని బట్టి. దట్స్ హౌ వీ బికేమ్ రైచియస్ అండ్ వీ బికేమ్ గుడ్ పీపుల్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఎవరైతే యేసు ప్రభుని లేదా ప్రభుని విశ్వసించిన వాళ్ళు ఉంటారో, అది ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా, వాళ్ళెవరు? ఆయన ప్రజలు. వాళ్ళెవరు? నీతిమంతులు. వాళ్ళెవరు? మంచివారు. వాళ్ళెవరు? యథార్థ హృదయులు. వాళ్ళెవరు? సంఘం. మనం చూసారా, ఇక్కడ ఇశ్రాయేలు బట్టి ఏం పేరు పెట్టుకుంటాం అక్కడ మనం? సంఘము. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇజ్రాయేల్, ఇజ్రాయేల్ ఆఫ్ గాడ్. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి ద చర్చ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ కీర్తనలో రాయబడేటువంటి విషయాలు ఎవరి కోసం అంటే అందరి కోసం కాదు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి, ఎవరైతే ప్రభునందు నమ్మిక ఉంచి, ఎవరైతే మారు మనసు పొంది తమ జీవితాలు దేవునికి అప్పగించి ప్రభు కొరకు జీవిస్తూ ఉంటున్నారో వారికి దేవుడు ఆయన ఏ రకంగా నడిపిస్తాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త వినండి. యెహోవా యందు నమ్మికించు వారు ఎట్లాగుంటారంట? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. కొండ చూడంగానే మనకు ఎట్లా ఉంటుంది? కొండ ఎప్పుడైనా కదలడం చూసాం మనం? అసలు కొండ ఎక్కడన్నా అసలు ఒక మిల్లీమీటర్ అని కదులుద్దా? కదలదు. జీవితం అంతా కదులుద్దా? కదలదు. సో ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు ఎట్లా ఉంటాడంట? కదలకుండా ఉంటాడంట. మరి మనం ఎట్లా కదిలిపోతున్నాం? రోజు కదిలిపోతావేటమ్మా. ఈ వారం ఒకలా కదులుతావు, వచ్చే వారం ఇంకొకలా కదులుతావు, సంవత్సరంగానే అది ఎంటైర్లీ డిఫరెంట్గా కదులుతాం మనం. అవునా కదా? ఎందుకు కదులుతున్నాం? ఎందుకు కంగారు పడుతున్నాం? అంటే ఇప్పుడు ఏది లోపిస్తా ఉంది? నువ్వు విశ్వాసం అంటే పాపం విశ్వాసమే అయి ఉండొచ్చు, కానీ అనుదినము ప్రభు మీద ఆ నమ్మకం కలిగి నువ్వు జీవించకపోతే, when the problem comes, the first thing is you will lose your stability. జాగ్రత్త వినండి. నీ విశ్వాసము షేక్ అవుతుందంటే, నీ విశ్వాసము అన్స్టేబుల్గా ఉందంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి అంతగా నమ్మట్లేదు. అదేంటి పాస్టర్ గారు, నేను నమ్మకం ఏంటి దేవుణ్ణి? నో, ఆయన దేవుడిగా నమ్ముతున్నావేమో కానీ నీ అనుదిన జీవితంలో ఆయన నిన్ను నడిపించగలడు అనేటువంటి దాన్ని నువ్వు నమ్మట్లేదు. ఆ నమ్మిక నీకు లేదు గనక యు ఆర్ బికమ్ హైలీ అన్స్టేబుల్ అండ్ వాలటైల్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు మనం స్థిరంగా జీవించలేకపోతున్నామా ఈ లోకంలో? ఒక వారం మూడ్ ఒకలాగా ఉంటే ఇంకో వారం రివర్స్లో ఉంటుంది మూడ్. ఎందుకు అన్నిసార్లు మూడ్ చేంజ్ అవుతుంది? ఏమ్మా, మూడ్ ఎందుకు అన్నిసార్లు చేంజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? నీ ఫెయిత్ షేక్ అవుతుంది. జాగ్రత్త. ఒకవేళ నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడవైతే ఏ రోజైనా నువ్వు కదలకుండా ఉంటావు. దేవుడు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ప్రాబ్లమ్స్ తీసేస్తాడనలేదు. అది ఏ సిట్యువేషన్ అయినా యూ విల్ బి స్టేబుల్. ముందు నువ్వు షేక్ అవ్వవు, ముందు నువ్వు కంగారు పడవు. నువ్వు కంగారు పడుతున్నావంటే, నువ్వు తొందరపడుతున్నావంటే, నువ్వు ఏమంటారు అన్స్టేబుల్గా తయారవుతున్నా అంటే ఇట్ షోస్ దట్ యు ఆర్ వీక్ ఇన్ ఫెయిత్. గెట్ యువర్ ఫెయిత్ స్ట్రాంగ్. విశ్వాసం ఎట్లా బలపడుతుందమ్మా? విశ్వాసం ఎట్లా బలపడుతుంది చెప్పండి? ఫెయిత్ స్ట్రాంగ్ ఎట్లా తయారవుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని వలన, దేని వల్ల? నాకు అర్థం కాని విషయం ఏంటి తెలుసమ్మా? గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చిలో టీచ్ చేసినంత వాక్యం ఇంకెక్కడన్నా టీచ్ చేశారా?
మీరు విన్నంత వాక్యం ఇంకెక్కడన్నా విన్నారా మీ జీవితకాలంలో? నేను గొప్ప కోసం మాట్లాడలా, చెప్పండి. అంతకుముందు మీరు విన్న వాక్యంకి ఈ 10 ఏళ్ళలో మీరు విన్న వాక్యం, ఇంత వాక్యం ఇంకెప్పుడన్నా అంతకుముందు విన్నారా? మరి ఎందుకు కదిలిపోతున్నారు? నాకు అర్థమే కావట్లా. ఈ వాక్యం అంతా ఎక్కడ పోతుంది? ఈ వాక్యం అంతా ఎక్కడ పోతుందమ్మా అంటే అర్థం ఏంటి? నేను చెప్పుకుంటా పోతున్నాను కానీ మీ జీవితాల్లోకి ఎక్కట్లేదు. అది నా ప్రాబ్లమో మీ ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అంటే చెప్పిన వాక్యం మీకు అర్థం కాక మీరు అట్టానే బతుకుతున్నారా, లేదా చెప్పిన వాక్యం అర్థమైనా మీరు లోబడక అట్లా బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంత వాక్యం విన్న వాళ్ళు ఈ పాటికి అసలు మన విశ్వాస జీవితంలో ఎటువంటి స్టెబిలిటీ మనం కలిగి ఉండాలమ్మా? ఈ పాటికి ఎట్లా ఉండాలి మనం? ఇంకా ఏంటి అన్స్టెబిలిటీ? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ప్రభుతో నడిచి? ఇన్ని సంవత్సరాలు మనం ప్రభుతో నడిస్తే ఈ పాటికి మన జీవితాల్లో స్థిరత్వం రాదా? స్థిరత్వం అంటే నా ఉద్దేశం మీరు అనుకున్నట్లు లోకపరమైన సెటిల్మెంట్ కాదు. నీ విశ్వాస జీవితంలో స్టాండింగ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టెన్స్, దేవుడు ఎటువంటి సందర్భాన్ని నీ జీవితంలో అలౌ చేసినా ఆ జీవితంలో నిలబడేటువంటి స్థిరత్వం దేవుని బట్టి వస్తుంటే నీ ట్రస్ట్ ఇన్ గాడ్ బట్టి వస్తుంది. ఎందుకు మనం అన్స్టేబుల్ అవుతున్నామంటే, ఎందుకు మనం షేక్ అవుతున్నామంటే, ఎందుకు మనం ప్రతి వారము కూడా డిస్టర్బ్ అవుతున్నామంటే, బికాస్ అవర్ ఫెయిత్ ఈజ్ వీక్. ఇట్స్ నాట్ రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బహుశా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ మన జీవితాలకు అన్వయించుకోకుండానే వెళ్ళిపోతున్నామేమో. ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని వింటున్నామేమో కానీ ఆ దేవుని వాక్యం మన జీవితాన్ని ప్రభావము చేసేంతగా మన దేవుని వాక్యానికి లోబట్టలేదేమో. ఒకవేళ గనక మనం దేవుని వాక్యానికి ఆ రకంగా లోబడుంటే ఈ పాటికి మన జీవితాలు స్టేబుల్గా ఉండాలి. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎనిమీస్, ఇన్ స్పైట్ ఆఫ్ ద క్రైసిస్, ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ. ఎందుకంటే దేవుని వాక్యం ఇది చెప్పే సత్యం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, మొట్టమొదటి ఏంటో తెలుసా, నీ జీవితం అనేటువంటి ముందు స్టెబిలిటీలో కనబడాలి. స్టెబిలిటీ ఈజ్ ద ఫస్ట్ థింగ్ బై విచ్ యు రికగ్నైజ్ దట్ యువర్ ఫెయిత్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ గాడ్. విశ్వాస జీవితంలో నీ స్థిరత్వాన్ని బట్టే నీ విశ్వాసం యొక్క అంచనా వేయబడుతుంది. ఇంకా మన జీవితాల్లో అన్స్టెబిలిటీ ఉందంటే, ఇంకా మన జీవితాల్లో ఆ వేవరింగ్ ఉందంటే, ఇంకా మన జీవితాల్లో మనం దేవుణ్ణి నమ్మే విషయాల్లో ఎందుకు మనము ఆయన మీద అంతగా మనం రిలే కాలేకపోతున్నామంటే మేబీ మన ఫెయిత్ని మనం టెస్ట్ చేసుకోవాలి, మన ఫెయిత్ని మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. కారణం ఏంటంటే దేవుని ప్రజలు కదలటానికి వీల్లేదు. దేవుని ప్రజలు అస్థిరంగా ఉండటానికి వీలు లేదు. దేవుని ప్రజలు ఎట్లా ఉండాలి చెప్పండి? కదలక నిత్యము నిలచు సియోను కొండవలే ఉందురు. దిస్ ఈస్ గాడ్స్ వర్డ్. నీ సర్కమ్స్టెన్సెస్లో నీ ఫెయిత్ ఎప్పుడు కూడా షేక్ అవ్వకూడదు. నీ ఫెయిత్ షేక్ అవుతుందంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ ఫెయిత్ లైఫ్. దాన్ని సరి చేసుకోండి ముందు. మన విశ్వాసము పరిస్థితుల మీద ఆధారపడేటైతేనమ్మా పరిస్థితులను బట్టి మనం మారుతాం. మన విశ్వాసము దేవుని వాక్యం మీద ఆధారపడిందైతే పరిస్థితులు ఏదైనా నిలబడతాం. అదొక్కడే తేడా. when your faith is resting on the circumstances, అంటే మన జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు మన ఫెయిత్ పెరిగిపోతుంది. దేవుడు మన జీవితంలో మేలు చేయకపోతే మన ఫెయిత్ అంతే లెవెల్లో తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు మన ఫెయిత్ దేని మీద ఆధారపడతా ఉంది? దేవుడు మన జీవితాల్లో కలగజేసే పరిస్థితులు బట్టి. అందుకనే మన ఫెయిత్ అనేటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంది కాబట్టి పరిస్థితులు మారుతున్నప్పుడల్లా మన విశ్వాసం కదులుతుంది.
ఇప్పుడు ఆ విశ్వాసం తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాలా? ఎక్కడ నిలబెట్టాలా? దేవుని వాక్యం మీద పెట్టండి. మీ విశ్వాసం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద పెడతారో సర్కమ్స్టెన్సెస్ ఎటు కదిలినా కానీ నీ జీవితం అటు ఇటు కదలదు. బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్, యువర్ ఫెయిత్ ఈజ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ విశ్వాసం దేని మీద ఉంది? దేవుని వాక్యం మీద. అందుకనే దేవుని నమ్మేటువంటి వాడు వాన జీవితంలో మొట్టమొదటి సైన్ ఏంటో తెలుసా? కమ్ వాట్ మే బీ, వాడు స్టేబుల్గా ఉంటాడు, కంగారు పడిపోడు, అటు ఇటు వాడు గంతులేయుడు, ఎప్పుడు స్థిరంగా నిలబడి ఉంటాడు. ప్రాబ్లం ఏంటంటే మన జీవితంలో మనకి అన్స్టెబిలిటీ దేని బట్టి వస్తుందంటే, మళ్ళీ ఇది కూడా యూదుల చేతిలో ఉండే మనం నేర్చుకుంటాం. ఈ రోజంతా ఎవరి చేతుల్లో మనం ముందు పెడుతున్నాం? మన అన్నలు కదా వాళ్ళు. మా క్రైస్తవం ఎక్కడి వచ్చింది? యూదుల ఎక్కడి వచ్చింది కదా. ప్రవక్తలు ఎవరు వాళ్ళు? యూదుల వాళ్ళు. వాక్యం ఎవరిది? మెస్సయ్య ఎవరు వాడు? కాబట్టి వీళ్ళంతా ఎవరు? వీళ్ళు మన పెద్దన్నలు. ఆయన చూస్తే మనకు అర్థమైపోద్ది మన సీన్ ఏంటో. మన సీన్ అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఎవరు చూడాలా? వాళ్ళని చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచకుండా దేని మీద మనం నమ్మిక ఉంచుతాం? జాగ్రత్త వినండి. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళందరికీ కూడా భలే కాన్ఫిడెన్స్ దేంటో తెలుసా? గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మీద, దేవుడి మీద కాదు. సంఘంలో ప్రార్థన పాస్టర్ గారు చాలా పవర్ఫుల్ అండి. ఆహా, పని చేసేది ఎవరు? సంఘమా దేవుడా? అంటే నువ్వేమనుకుంటున్నావు స్లోగా? ఏమ్మా, దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా, సంఘం మీద ఆధారపడుతున్నావా? అంటే సంఘంలో ప్రార్థన చేయొద్దని కాదు, ఎందుకంటే మన అన్నలు ఇదే పని చేశారు. ఎవరాళ్ళు చూడండి, అక్కడ ఏం చదవండి, ఏముంది అక్కడ? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము దువ్వాడ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకడే. ఇది ఎక్కడ మాట అండి? ఈ స్థలము యెహోవా ఆలయం అంటాం తప్ప రాంగ్ కరెక్టా? మరి ప్రభువే ఉన్నాడు దాన్ని. ఈ మోసకరమైన, అమ్మా జాగ్రత్త వినండి, సంఘం ఉంది మిమ్మల్ని దేవుడి దగ్గరకు చేయటానికి, మీరు సంఘానికి అటాచ్ అవటానికి కాదు. నేనుంది మిమ్మల్ని దేవుని దగ్గర చేయటానికి, మీరు నాకు దగ్గర అవ్వటానికి కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? సంఘం ఉంది దేని కొరకు? సో మీరు సంఘానికి వచ్చేటప్పుడు దేని కొరకు వస్తారు? చర్చికి అటాచ్ అవ్వడానికి అక్కర్లేదమ్మా. మీరు చర్చికే అటాచ్ అవ్వమాకండి. అమ్మ బలి చెప్పారు పాస్టర్ గారు, ఇంక మళ్ళీ మేము కనపడం అనమాకండి. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు వచ్చేది చర్చికి అటాచ్ అవ్వటానికి కాదు, మీరు వచ్చేది ఎవరికి అటాచ్ అవ్వడానికి? సో చర్చ్ అనేటువంటిది ఏమవుతుంది మీకు? ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ఛానల్ ఫర్ యూ టు అటాచ్ టు గాడ్. మీరు గనక చర్చికి వస్తూ దేవునికి అటాచ్ అవ్వకుండా చర్చికి అటాచ్ అవుతున్నారనుకో, మీకు చర్చి విగ్రహం అయిపోయింది. నా మాటలు జాగ్రత్తగా వినండి. మీరు వచ్చి గనక చర్చికి అటాచ్ అయ్యి దేవునికి అటాచ్ కాకపోతే చర్చి కూడా మీ జీవితంలో విగ్రహం అయిపోయింది. మీరు వచ్చి పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని బట్టి మీరు దేవునికి అటాచ్ అవ్వకుండా మీరు పాస్టర్ గారికి అటాచ్ అవుతున్నారు అనుకోండమ్మా, పాస్టర్ గారు మీకు విగ్రహం అవుతున్నాడు. జాగ్రత్త. ఇక్కడ ప్రభువదే అంటున్నాడు, అరే అబ్బాయి, యెరూషలేములో మందిరాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఏమ్మా, ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు పెట్టారు? ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు పెట్టారమ్మా? దేవుడు పెట్టాడు.
మందిరాన్ని ఎవరు కట్టించారు? సో ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా, ఆ మందిరం ద్వారా ఇశ్రాయేల్ ఎవరికి అటాచ్ అవ్వాలి? మరి వీళ్ళు ఎవరికి అటాచ్ అవుతున్నారు? యేసు ప్రభు వచ్చేటప్పటికమ్మా పిచ్చి తలకెక్కింది. ఏ పిచ్చి? మందిరపు పిచ్చి. అది చర్చి అంటే ఎట్లా ఉండాలండి? చర్చి బిల్డింగ్ అదిరిపాటుగా ఉండాలంట. బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళకి. ఏమా ఇప్పుడు చర్చి బిల్డింగ్లో కోట్లు తగలేస్తున్నారు బయట. ఎందుకు తగలేస్తున్నారు? ఏముండాలంటే ఇప్పుడు అసలు మన చర్చి అదిరిపోవాలని చెప్పుకోవాలంటే జనాలు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి జ్ఞానం లేదు. మందిరాన్ని కట్టేది దేవుడు దేనికోసం అమ్మా? మందిరం యొక్క గొప్పతనమా? అందుకే హేరోదు కట్టించాడు మందిరం. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు కట్టించాడు. అది ఓపెనింగ్ చేసిన 4 సంవత్సరాల్లో దేవుడు దాన్ని నేలమట్టం నాశనం చేసి పట్టించాడు. బికాస్ గాడ్ హేటెడ్ ద టెంపుల్. ఎందుకు? సొలొమోను వైభవంతో కట్టించిన మందిరాన్ని బబులోనీయులు కాళ్ళతో తొక్కి పడేశారు. బికాస్ గాడ్ హేటెడ్ ద టెంపుల్. కారణం ఏంటి తెలుసా? ఇది కారణం. ఇశ్రాయేలు ఎవరికి అటాచ్ అవుతున్నారమ్మా? బీ కేర్ఫుల్. మందిరం అనేటువంటిది మనకు ఐడల్ కాకూడదు. మినిస్ట్రీ అనేటువంటిది మనకి ఐడల్ కాకూడదు. నాయకత్వం అనేటువంటిది మనకి ఐడల్ కాకూడదు. మనము చర్చ్కి వచ్చినా, మనకి నాయకులు ఉన్నా, లేదంటే మనకి ప్రోగ్రాం జరుగుతున్నా, ఇవన్నీ దేని కొరకంటే చర్చ్ గొప్పతనం కోసం కాదమ్మా. చర్చ్ ఎదిరిపాటుగా ఉండటం కోసం కాదు. చర్చ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కాదు. లేదంటే చర్చికి మీరు అటాచ్ అవ్వటానికి కాదు. మీరు దేవునికి అటాచ్ అవ్వటానికి. Our focus is always every church member should be attached to God. మీరు చర్చికి అటాచ్ అవ్వడం నాకు అక్కర్లేదు. మిమ్మల్ని బట్టి చర్చ్ ఎప్పుడు నిలబడతాం? నన్ను బట్టి ఎప్పుడు చర్చ నిలబడతాం? నన్ను బట్టి చర్చ నిలబడదు, మిమ్మల్ని బట్టి చర్చ నిలబడదు. ఎవరిని బట్టి నిలబడుతుంది? దేవుని బట్టి నిలబడుతుంది. కానీ ఇప్పుడు ఎవరికి అటాచ్ అవ్వాలి మీరు? నాకు అటాచ్ అవ్వమాకండి, చర్చికి అటాచ్ అవ్వమాకండి. అసలు నేను మిమ్మల్ని అటాచ్ అవ్వనీయనులేంటి. నేను ఎప్పుడు సేఫ్ డిస్టెన్స్లోనే ఉంటాను. ప్రభు చిత్తమైతే సత్యంతవరకు అట్టానే ఉంటాను. కారణం ఏంటంటే మై ఎయిమ్ ఈజ్ నాట్ టు అటాచ్ టు యూ. మై ఎయిమ్, ఒక కాపరిగా, ఒక పాస్టర్గా నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడున్న మీరందరూ దేవునికి బాగా అటాచ్ అవ్వాలమ్మా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, వీళ్ళు ఏం చేశారు? ఒక ఫాల్స్ ట్రస్ట్ బిల్డప్ చేసుకున్నారు. చర్చికి వెళ్తే పర్వాలేదండి, మేము హ్యాపీగా, మేమేమంటారు, దేవుడు మా కార్యం చేసేస్తాడు. చర్చిలో ప్రార్థన చేస్తే చాలండి, దేవుడు మాకు కార్యం చేస్తాడు. నీ సొంత ప్రార్థన ఉండదు, నీకు దేవునితో సంబంధం ఉండదు, నీకు క్వైట్ టైం ఉండదు, నీకు దేవునితో నడక ఉండదు. కానీ ఇప్పుడు నీకేమైపోయింది? వీటన్నింటినీ కూడా ఎవరు రీప్లేస్ చేశారు? బీ కేర్ఫుల్. ప్రభు అంటున్నాడు, ఈ స్థలము యెహోవా ఆలయము. చూడండి, 3 సార్లు రిపీట్ చేస్తున్నాడు ఆ మాట. అంటే ప్రభు ఎంత ఫోర్స్ఫుల్ గా మాట్లాడుతున్నాడు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అందుకే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని లేపడేశాడు. దేశం నుండి వాళ్ళని వెళ్ళగొట్టేశాడు, మందిరాన్ని కూల్చిపడేశాడు. అమ్మా, మీరు దేవుని మీద మీరు ఆధారపడకుండా, మీరు దేని మీదైతే ఆధారపడటానికి ప్రయత్నం చేస్తున్నారో దేవుడు వాటన్నిటినీ కోకటి వేళతో సహా పెకిలిపారిస్తాడు. వాట్ ఎవర్ యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ లైఫ్ అదర్ దాన్ గాడ్, God will remove them. కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము దేవుని మీద ఆధారపడవలసిందే. కానీ నువ్వు ఏ మనిషి మీద, ఏ వ్యక్తి మీద, ఏ సంస్థ మీద, ఏ ఫ్రెండ్షిప్ మీద, ఏ సహవాసం మీద నువ్వు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఆల్వేస్ యువర్ ట్రస్ట్ షుడ్ బి ఆన్ గాడ్ అండ్ గాడ్ అలోన్.
ఏ వ్యక్తి అయినా, ఏ సహవాసమైనా, ఏ మినిస్ట్రీ అయినా, ఏ చర్చ్ అయినా నువ్వు దేవునికి దగ్గరవ్వటానికి ఉపయోగపడేదే కానీ నువ్వు వాటికి అటాచ్ అవ్వటానికి వీల్లేదు. డోంట్ బిల్డ్ ఎ ఫాల్స్ ట్రస్ట్. ప్రభు అంటున్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. జాగ్రత్త వినండి. దేవుడు ఏం చేశాడంటే యెరూషలేముని స్ట్రాటజిక్గా, ఇంత మీకు చెప్పే కదా, కొండల మధ్య ఉంచాడు. విచిత్రం ఏంటి చెప్పనా? యెరూషలేము చుట్టూతో అన్ని కొండలు ఉన్నాయి. ఒలీవల కొండ ఉంది, అన్ని కొండలు ఉన్నాయి. కానీ సియోను కొండ అనేటువంటిది వాటన్నిటికంటే హైట్ తక్కువ. వీటన్నిటికంటే మిగతా కొండల కంటే. సో ఇప్పుడు యెరూషలేము ఏ కొండ మీద ఉంది? సియోను కొండ మీద ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పర్పస్ఫుల్గా మిగతా కొండలన్నింటినీ హైట్లో పెట్టాడు. మధ్యలో యెరూషలేము కొండను ఏం చేశాడు? తక్కువ హైట్లో పెట్టాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? యెరూషలేము చుట్టూతా, ఇప్పుడు చదవండి ఏమన్నాడు అక్కడ? ఆ యెరూషలేము చుట్టూ పర్వతములు, ముందు చదవండి అమ్మా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు, సారీ, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇప్పుడు జాగ్రత్త వినండి. సియోను కొండ మీదేమో యెరూషలేము ఉంది, సియోను కొండ చుట్టూత పర్వతాలు ఉన్నట్టు ఇప్పుడు ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మనమేమనుకుంటున్నాం? యెరూషలేములో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడా? యెరూషలేము చుట్టూతో ఉన్నాడా? రైట్. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది హైట్లో ఉంది, అదేమో హైట్లో, మిగతా కొండలు హైట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరికి స్పష్టంగా కనపడతారు? యెరూషలేములో ఉన్నవాడికి దేవుడు కనపడతాడా? దేవుడికి యెరూషలేములో ఉన్నవాడు స్పష్టంగా కనపడతారా? హైట్లో ఉంది ఎవరమ్మా? కదా, రైట్. ప్రభువు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ కొండల మీదకి ఎవరిని తీసుకొచ్చాడంట? శత్రువులు తీసుకొచ్చాడంట. చూడండి అక్కడ శత్రువులు ఎక్కడున్నారు? యెరూషలేము చుట్టూతా కూడా కొండలు ఆవరించినట్లు. చూడండి, యెషయా గ్రంథంలో కూడా ప్రభువు అదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఏమన్నా అక్కడ? పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుండును, దానికి హాని చేయక తప్పించుండును. ఇప్పుడు జాగ్రత్త వినండి. శత్రువు యెరూషలేముని ముట్టడి చేయడానికి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? చుట్టూతున్న కొండ మీదకి వస్తాడు, అంతే కదా. మధ్యలో ఉన్నటువంటి యెరూషలేముని అటాక్ చేయాలంటే ఇప్పుడు శత్రువు ఎక్కడికి రావాలి? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు వాళ్ళు కళ్ళెత్తి చూసినప్పుడు ఎవరు కనబడుతున్నారు? శత్రువులు కనబడుతున్నారు. ముందు దేవుడు కనబడితే గొడవ ఉందమ్మా అసలు. మనకు ముందు ఎవరు కనబడతారు చెప్పండి? కళ్ళ ముందు మనకి ఏం కనబడుతుంది? పాస్టర్ గారు మీకు తెలియదు పాస్టర్, కళ్ళ ముందు అదే ప్రాబ్లం, కళ్ళు మూసినా అదే ప్రాబ్లం, కళ్ళు తెరిచినా అదే ప్రాబ్లం, నిద్ర వచ్చినప్పుడు అదే ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ఎత్తు మీద శత్రువు ఏం చేశాడు? వాడు వచ్చి సరౌండ్ చేశాడు కదా. వీఆర్ ఎన్సర్కిల్డ్ బై ది ఎనిమీస్. ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు? చుట్టూతా కొండల మీద ఉన్నారు. ఆల్రెడీ మీకు ఒక సంగతి చెప్పాను. యెరూషలేము కొండేమో కిందకు ఉంది, మిగతా కొండలేమో పైకి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మధ్యలో కొండ మీద ఉన్నవాళ్ళు కనుక పైన చూస్తే ఇప్పుడు ఎవరు కనబడతారు? శత్రువు కనబడతాడు. కానీ ఇప్పుడు ఎవరు కనబడట్లేదు? శత్రువులు ఏ కొండ మీద నిలబడ్డారో ఆ కొండ దేంతో పోల్చాడు ప్రభు? ఇప్పుడే చదివా కదమ్మా. యెరూషలేము చుట్టూతా పర్వతం ఉన్నట్టు దేవుడు ఏం చేశాడు? సో ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎవరు కనబడుతున్నారు? శత్రువులు కనబడుతున్నారు. కానీ ఏం కనబడట్లేదు? పర్వతము వల్లే వారిని ఆవరించి ఉన్నటువంటి దేవుడు కనబట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఏం వస్తుంది? వీళ్ళకి భయం వస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్త వినండి. శత్రువు ఎవరి మీద ఉన్నాడు? కొండ మీద ఉన్నాడు, అవునా? ఆ కొండ మన పర్పస్ కోసం ఎవరైనా దేవుడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. శత్రువు యొక్క స్ట్రెంగ్త్ దేని మీద ఆధారపడి ఉంది? అంతే కదమ్మా. వీడు కొండ మీద నిలబడ్డాడు,
ఈడేమో శత్రువు చూసి భయపడుతున్నాడు. కొండ కనుక చిన్న షేక్ ఇచ్చింది అనుకో. సో ఇప్పుడు శత్రువు యొక్క పట్టుతో దేని మీద ఆధారపడి ఉంది? వీడేమనుకుంటున్నా అంటే ఆడు చూడండి ఎట్లాగా నన్ను భయపెడుతున్నాడు అనుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం అంటే ఆడెక్కడున్నాడు ఇప్పుడు? ఏమ్మా, శత్రువు ఎవరి చేతిలో ఉన్నాడమ్మా? అసలు మనం చాలాసార్లు దేని గురించి హైలైట్ చేస్తాం తెలుసా? అసలు పాస్ గారు నా ప్రాబ్లం మీకు అర్థం కావట్లేదండి. నిజమే, నాకు అర్థం కావట్లేదు. నా ప్రాబ్లం చాలా గొప్పదండి. అవునండి, చాలా గొప్పదండి, నేను దాన్ని ఏం కాదంటలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లము ఎవరి చేతిలో ఉంది, ఎవరి కింద ఉంది? హూ ఈస్ కంట్రోలింగ్ దట్? వాడు శత్రువు కొండ మీద నిలబడి వాడు సౌండ్ చేస్తాడు, ఏ నన్ను చూడరా అంటున్నాడు. పిచ్చోడా, ఆ కొండ కొంచెం షేక్ అయింది అనుకో, అప్పుడు చిన్న ఎత్తుకు ఎక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ సైన్యం అంతా ఏమవుతుంది? మీకు గుర్తున్న ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్ని యుద్ధాల్లో అసలు వీళ్ళు కత్తి పట్టకుండానే దేవుడు చాలా న్యాచురల్గా, మీకు ఆల్రెడీ నేను న్యాయపత్రికలో కూడా చెప్పాను, సిసరా టైంలో ఏం జరిగింది చెప్పండి? సడన్గా ఒక ఉపద్రవం వచ్చింది, ఒక ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ వచ్చేప్పటికి ఈడేం కంట్రోల్ చేస్తాడు? కంట్రోల్ చేయలేకపోయాడు. ఈడు కొండ మీద నిలబడి భయపెడుతున్నాడు. కొండ కనుక కదిలితే అప్పుడు ఏం చేస్తాడు? సో ఇప్పుడు వాడి కదలిక ఎవరి మీద ఆధారపడింది? వాడు సేఫ్గా నిన్ను రీచ్ అవ్వాలంటే వాడు ముందు దేవుణ్ణి దాటుకొని రావాలి. మనం ఏం చేస్తాం తెలుసా? వాడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాం, శత్రువుని చూసి మనం భయపడుతున్నాం. ఒరే, శత్రువు నీ దగ్గరికి రావాలంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. యెరూషలేము చుట్టూతా ఎవరు ఆవరించున్నారు? కొండ వలె దేవుడు ఆవరించున్నాడు. సో ఇప్పుడు శత్రువు దాటుకొని యెరూషలేములో ప్రవేశించాలంటే ముందు దేన్ని అధిగమించాలి? కొండను అధిగమించాలి, దేవుని అధిగమించాలి. అంటే శత్రువు నీ దగ్గరికి రావాలంటే ముందు వాడు దేవుణ్ణి దాటుకొని రావాలి. దేవుణ్ణి దాటుకోకుండా శత్రువు నీ దగ్గరికి రాలేడు. అంటే దేవుడు అలౌ చేస్తే తప్పితే నీకు ప్రాబ్లం రాదు. నీ జీవితంలో ప్రాబ్లం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దేవుడు దాటుకొని ఆయన దాటిచ్చాడు కాబట్టి. అయితే అక్కడ అయిపోలా. అసలు సంగతి చెప్తాను వినండి. అసలు ఇంకా నాకు బిగినింగే అవ్వాల, టైం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండరు కదా, కాబట్టి ఇప్పుడే ముగిస్తా. ఇప్పుడు అసలు సంగతి వినండి. 3వ వచనం అద్భుతమైన మాట ఏమన్నాడమ్మ అక్కడ? నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఇప్పుడు జాగ్రత్త వినండి. భక్తిహీనుల రాజదండం అంటే శత్రువు చాలా బలంగా వచ్చాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే ముందు కొండ మీద శత్రువు వచ్చాడు. సో ఇప్పుడు శత్రువు యొక్క గమనం ఎవరి మీద ఆధారపడింది? వాని మీద కాదు, కొండ మీద ఆధారపడింది. ఆ కొండ బైపాస్ చేస్తే గాని ఆ శత్రువు నీ దగ్గరికి రాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే బైపాస్ చేస్తాడు. ఎవరిని? కొండను బైపాస్ చేసి ఇప్పుడు శత్రువు ఎవరి దగ్గరికి వస్తాడు? మన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు మన రెస్పాన్స్ ఏంటి? జాగ్రత్త వినండి. ప్రాబ్లం రాగానే మన రెస్పాన్స్ ఏంటి? ఇక్కడ పరిశుద్ధాత్మ చక్కగా రాయించాడు చూడండి. తన చేతులు చాపి అంటే జాగ్రత్త వినండి అమ్మా. సమస్య రాగానే మనకున్న అతిపెద్ద టెంప్టేషన్ ఏంటో తెలుసా? మన చేతులు పెట్టం. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? ప్రాబ్లము ఎవరిని దాటుకొని వచ్చింది? దేవుడు అలౌ చేయకుండా ప్రాబ్లం నీకు రాలే. ఎందుకంటే నీ చుట్టూతో ఎవరు ఆవరించున్నారు? సమస్య లేదు, నీ చుట్టూతో దేవుడు ఆవరించున్నాడు. ఆవరించున్నటువంటి దేవుణ్ణి దాటుకొని శత్రువుని దగ్గరికి వచ్చాడంటే చెప్పండి, ఎన్ని పర్యాయాలు ఇశ్రాయేలు మీద శత్రువులు వచ్చారా? రాలేదా? వచ్చారు. శత్రువులు దేని బట్టి వచ్చారు? దేవుడు అలౌ చేశాడు కాబట్టి వచ్చారు. అది దేని బట్టి అయినా కాండి, వాళ్ళ పాపం బట్టి కావచ్చు, వాళ్ళ అవిధేయతను బట్టి కావచ్చు, వాళ్ళ ట్రైనింగ్ కోసం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. కానీ ఏమైంది? శత్రువు కొండను దాటుకొని వాడు మీదకు వచ్చాడు. మీదకి రాగానే మనకున్న మొట్టమొదటి టెంప్టేషన్ ఏంటి? మన చేతులు చాపి, దాన్ని దేవుని వాక్యం ఏమంటుందో తెలుసమ్మా? నీతిమంతులు
పాపము చేయుటకు. అంటే జాగ్రత్త వినండి. whenever a problem comes in your life, when you are stretching your hands to control that problem, you are committing sin against God. నా మాట మీ బుర్రకెక్కిందా? సమస్య వచ్చినప్పుడు నీ చెయ్యి చాచి గనక సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని ఎదుట పాపము చేసినవాడు. కారణం ఏంటంటే సమస్య దేవుని దాటుకొని నీ దగ్గరకు వచ్చిందంటే దాన్ని దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి. సో సమస్యను తీసుకొచ్చిన దేవుడు ఆయన సమస్యను తీసేదాకా నువ్వు చేతులు పెట్టమాక. నాతో ఉన్నారా లేరా చెప్పండి. సమస్య రాగానే ముందు ఎవరి దగ్గర పరిగెడుతున్నారు మీరు? దేవుని తెలీదా? ఆ మాటకు వచ్చే సమస్య ఎవరిని దాటుకొని వచ్చింది? దేవుని దాటుకొని వచ్చింది. ఇట్ కేమ్ విత్ ఎ పర్పస్. సో ఇప్పుడు ఆ సమస్యను ఎవరు తీసేయాలా? మరి నీ చేతులు ఎందుకు చాపుతావు నువ్వు? ఒక రకంగా చెప్పాలంటేనమ్మా, ఈ మాట ఇట్ ఈస్ ఎ ప్రామిస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఎ వార్నింగ్. ఇది దేవునికి ఇచ్చే వాగ్దానము, ఇది దేవునికి ఇచ్చే వార్నింగ్. వాగ్దానం ఏంటో తెలుసా? దేవునికి నీ లిమిట్స్ తెలుసు, నువ్వు ఎంత తట్టుకోగలవో దేవుని తెలుసు, నీ సహనం ఏంటో దేవుని తెలుసు. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు అక్కడ? కింద మాట చదవండి, ఏముంది అక్కడ? భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. దట్ ఈస్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. అంటే శత్రువు రాజదండముతో నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు కంగారు పడమాక. దేవునికి ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు పాపము చేసే స్టేజికి రాకుండా దేవుడు ఆ రాజదండాన్ని తీసిపడేస్తాడు. ఆ రాజదండాన్ని ఎంతవరకు ఉంచుతాడు? నువ్వు తట్టుకునేంతే ఉంచుతాడు. సో ఇప్పుడు సమస్య రాగానే మనకున్న టెంప్టేషన్ ఏంటి? ఇమీడియట్గా ఎవరు సాల్వ్ చేయాలమ్మా? అమ్మా జాగ్రత్త వినండి అమ్మా. మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకుంటున్నారా, దేవుడు సాల్వ్ చేస్తున్నాడా? ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేస్తున్నారా, దేవుడు సాల్వ్ చేస్తున్నాడా? అక్కడే మీకు జవాబు వచ్చేస్తుంది. సమస్య వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేస్తున్నారు అనుకో, మీరు పాపం చేస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు ఎవరు సాల్వ్ చేయాలా? సో అప్పుడు ఏం చేయాలా? ఆ సమస్య దేవుని దాటుకొని మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆయన తీసేంత వరకు వెయిట్ చేయండి. అయితే దేవుడు మీకు ఇచ్చేటువంటి ప్రామిస్ ఏంటో తెలుసా? మీ లిమిట్స్ దేవుని తెలుసు, మీరు ఎంత తట్టుకుంటారో దేవుని తెలుసు, మీరు ఎంతవరకు సహిస్తారో దేవుని తెలుసు. కాబట్టి మీ ప్రాబ్లం మీరు సహించలేంది కాకముందే దేవుడు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడు గనుక దాన్ని బట్టి మీరు సంతోషించండి. రెండోది, ఆయన సమస్యను తీర్చేదాకా మీ చేతులు దానిలో పెట్టి మీరు పాపం చేయమాకండి. ఇట్స్ ఎ వార్నింగ్. సో ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ ఎ వార్నింగ్. ప్రామిస్ ఏంటి? నీ శత్రువు యొక్క రాజదండము నీ మీద ఈ రోజు నిలబడిందేమో కానీ నిత్యము నిలబడదు. నువ్వు సహించలేనంత నిలబడదు. కారణం ఏంటంటే దేవునికి నీ లిమిట్స్ తెలుసు, నీ పేషెన్స్ తెలుసు, నీ యొక్క ఏమంటారు సామర్థ్యం ఆయన తెలుసు కనుక ఆ సామర్థ్యం కొలిదే ఆ శత్రువు యొక్క రాజదండాన్ని నీ మీద పెడతాడు, కానీ దాన్ని మించి ఆయన పెట్టాడు. కాబట్టి ఆ ప్రామిస్ బట్టి దేవుళ్ళో సంతోషించు. వార్నింగ్ ఏంటో తెలుసా? ఆ సమస్య దేవుని దాటుకొని వచ్చింది, ఆ సంగతి దేవుని తెలుసు. నువ్వు చేతులు పెట్టమాక, నువ్వు ప్లాన్లు చేయమాక.
నువ్వు ప్రయత్నాలు చేయమాక. లెట్ గాడ్ హూ అలౌడ్ ద ప్రాబ్లం, లెట్ హిమ్ సాల్వ్ ద ప్రాబ్లం. ప్రాబ్లంని అలౌ చేసిన దేవుడు ఆ ప్రాబ్లంను తీర్చేదాకా ఓపిక పట్టు. తొందరపడమాక, నీ చేతులు దానిలో పెట్టమాక. దట్ ఈస్ హౌ గాడ్ ప్రొటెక్ట్స్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ఒకరు వీలైతే నేను తర్వాత ఎప్పుడన్నా వచ్చిన తర్వాత ఈ పాయింట్లు ఇంకొన్ని నేను కొన్ని మిస్ అయ్యాను, కానీ నాకు టైంని బట్టి చేయలేకపోయాను. బట్ స్టిల్ ఈ 2 పాయింట్లు మీకు అర్థమైతే చాలు. ఈ రోజుకి దేవుడు ఎట్లా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, దేవుడు ఏ రకంగా మనల్ని నడిపిస్తాడు, మనము ఎవరితో అటాచ్ అవ్వాలి, దేంతో అటాచ్ అవ్వాలి, మన దేవునితో ఎట్లాగ అటాచ్ కావాలి, దేవుడు మనకిచ్చిన రిసోర్సెస్, ఆయన వాక్యము, ఆయన మందిరం, ఇవన్నీ మనం దేవునికి సమీపం అవటానికమ్మా, వాటితో అటాచ్ అవ్వటానికి కాదు. ఒకవేళ అవి నీకు ఐడల్గా తయారైతే దేవుడు వాటిని రిమూవ్ చేసేస్తాడు. నీ అటాచ్మెంట్ ఎప్పుడు దేవునితోనే. రెండోది, యెరూషలేము చుట్టూతా పర్వతములు ఆవరించినట్లు దేవుడు నిన్ను ఆవరించున్నాడు. ఆయన హైట్ లో ఉన్నాడు, నిన్ను కంఫర్టబుల్ గా చూస్తున్నాడు. శత్రువు దాటుకొని రావాలంటే ఆయనను దాటుకొని రావాలి. కాబట్టి దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, దేవుడు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. శత్రువు యొక్క అప్రెషన్ నీ మీద నిత్యము ఉండదు. దేవునికి నీ టాలరెన్స్ లెవెల్ తెలుసు, నీ లిమిట్స్ ఆయనకి తెలుసు. కంగారు పడమాక, అంతకంటే ఎక్కువ శత్రువు నీ మీద ఉంచడం. కాబట్టి వార్నింగ్ ఏంటంటే, నీ చేతులు పెట్టి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయమాక. ఏ శత్రువునైతే దేవుడు నీ మీద తీసుకొచ్చాడో ఆ శత్రువును దేవుడు దన్నుమాడేదాకా ఆయన మీద నీ దృష్టి పెట్టి నువ్వు కొనసాగు. ఆ పని మనం చేయగలమా? అంత లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే ఉందిరని ప్రభువా నీ వాక్యము సెలవిస్తుండగా, చాలాసార్లు నీ యందు మాకు నమ్మిక కుదువ ఉంటాన్ని బట్టి మేము ట్రస్ట్ చేయాల్సినంతగా ట్రస్ట్ చేయలేకపోతున్నాం. శత్రువు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కంగారు పడి మా చేతులు పెట్టి మేము పాపం చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు బలపరచండి. నీ కృప చేత ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, ఉంచునుగాక. మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు భూమి నెరవేరుగా. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. అసలు ప్రకారం క్షమించండి. మమ్మ శోధలో తెక్క దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొకరు పలకరించండి.